పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో నాయకుడు. మరోవైపు విజయ్ మాస్ హీరో, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల స్టార్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, విజయ్ పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నాడా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో సమాజం గురించి మాట్లాడే పాత్రలు చేశాడు, నాయకత్వ లక్షణాలున్న క్యారెక్టర్లు చేశాడు. ఫ్యాన్స్ని కేవలం సినిమాల కోసం కాదు, ఒక ఆలోచన కోసం కూడా సిద్ధం చేశాడు. తర్వాత సినిమా నుంచి నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అదే ప్యాటర్న్ విజయ్లో కూడా మనం చూస్తున్నాం. విజయ్ సినిమాల్లో కూడా వ్యవస్థపై పోరాటం, అవినీతి మీద ప్రశ్నలు, సామాన్య మనిషి సమస్యలు. సినిమా స్క్రీన్ మీద మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా విద్యార్థులు, యువత, భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరిలో కామన్ ఏమిటి? భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, యువతతో కనెక్షన్, మాస్ ఇమేజ్, మెసేజ్ ఉన్న సినిమాని ఒక వేదికగా ఉపయోగించి ప్రజల మనసులను తాకడం. ఇది యాదృచ్ఛికమా లేదా ఒక ప్లాన్ చేసిన వ్యూహమా? కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. పవన్ కళ్యాణ్ నేరుగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. విజయ్ మాత్రం నెమ్మదిగా, నిశ్శబ్దంగా తన రాజకీయ మైదానాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు. అందుకే ఇది కాపీ కాదు, ఇది ఒకే దాడిలో నడక. సినిమాల్లో హీరో కావడం ఈజీ, రాజకీయాల్లో నాయకుడు కావడం కష్టం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆ పరీక్ష రాశాడు. ఇప్పుడు విజయ్ కూడా అదే పరీక్షకు సిద్ధమవుతున్నాడా? దానికి సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఫ్యాన్స్ని ఓట్లుగా మార్చడం ఈజీ కాదు. సినిమా పాపులారిటీని ప్రజల నమ్మకంగా మార్చడం అసలైన ఛాలెంజ్ అయితే అసలు ప్రశ్న ఇదే. పవన్ మార్గం తెరిచాడా? విజయ్ అదే దారిలో నడుస్తున్నాడా? ఇది ట్రెండ్ అవుతుందా లేదా తెలుగు తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందా? మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ రాజకీయాల్లో విజయం సాధిస్తాడా లేదా సినిమాల వరకే పరిమితమవుతాడా? కామెంట్లో మీ అభిప్రాయం రాయండి.